బ్యాక్ వైసీపీకి రాజీనామా చేసిన నటుడు పోసాని కృష్ణమురళి మళ్లీ యాక్టివ్ కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను విమర్శించారని పోసానిని అరెస్టు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో అటు ఇటు తిప్పి ఆఖరికి ఒక్కో కేసులో బెయిల్ దొరకడంతో బయటకొచ్చారు. ఆయన అరెస్ట్ అయింది మొదలుకొని రిలీజ్ అయ్యే వరకు వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు అండగా నిలిచారు. పోసాని సతీమణి కుసుమలతకు స్వయంగా ఫోన్ చేసిన వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బయటికి తీసుకొచ్చే బాధ్యత పార్టీదేనని భరోసా ఇచ్చారు. పోసాని సోమవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. వాస్తవానికి పోసానికి వైసీపీ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. యాక్టివ్ కావడానికే ఇలా వచ్చారని, త్వరలో తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి పోసాని ఎంటర్ అవుతున్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాజా రీ ఎంట్రీ ఉంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జైలు నుంచి బయటకైతే వచ్చారు, కానీ ఇప్పటికీ వారానికి 2 రోజులు పోలీసులు ఎదుట హాజరవుతూ వస్తున్నారు. అయితే జరిగిందేదో జరిగిపోయింది, తన కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీకి సేవలు అందించాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతుంది. అందుకే యాక్టివ్ కావాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసి పార్టీని బలోపేతం చేయడానికి కుటుంబ సభ్యులతో కూడా చర్చించారని తెలిసింది. వాస్తవానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతో మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పలు కేసుల్లో అరెస్టు చేసింది. ఇవన్నీ అక్రమ అరెస్టులే అని వైసీపీ మండిపడుతూ వస్తుంది. వారిలో కొందరు జైలు నుంచి బెయిల్ పైన రిలీజ్ కాగా, ఇంకా కొందరు బెయిల్ రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై వైసీపీ వెర్షన్ వేరేలా ఉంది. అనుకుని ఫలితాలలో ఢీలా పడిన నాయకులు, కేసులపై భయంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న నాయకులను ఈ కూటమి ప్రభుత్వమే తిరిగి యాక్టివ్ చేస్తున్నదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.